శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో గురుగ్రహం వలన కలిగే యోగాలు ఏమిటి, ఆ యోగాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశములన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి యోగము గురుమంగళ యోగము. గురుడు కుజుడు కనుక కలిసి ఏదైనా భావనలో ఉంటే దాన్ని గురుమంగళ యోగము అంటాం. గురుడు కుజుడు కలిసి ఏదైనా భావనలో ఉంటే దానిని గురుమంగళ యోగము అంటాము. ఇది చాలా మంచి యోగం. ఈ యోగం ఉన్న జాతకులు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా ఉంటుంది, దైవభక్తి ఖచ్చితంగా ఉంటుంది. గురుమంగళ యోగం ఉన్నవారికి ధనలాభాలు బాగా కలుగుతాయి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉంటారు, తెలివైన వారుగా ఉంటారని చెప్పొచ్చు గురుమంగళ యోగం ఉన్నవారు. ఈ యోగం కనుక కేంద్ర కోణ స్థానాలలో ఏర్పడితే చాలా చాలా బాగుంటుంది. ఈ యోగం కనుక కేంద్ర కోణ స్థానాల్లో ఏర్పడితే చాలా చాలా బాగుంటుంది. లేదా ఏ భావంలో ఏర్పడ్డా ఆ భావం నుంచి సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారు గురుమంగళ యోగం ఏర్పడిన వారు. ఉదాహరణకి ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి జాతకంలో గురుమంగళ యోగం ఉంటుంది. ఇది 6వ భావంలో ఏర్పడుతుంది. గురుడు నీచపట్టి కుజుడితో కలిసి ఉంటాడు. కుజుడు కూడా అక్కడ ఉచ్చ పొంది ఉంటాడు. సో నీచభంగ రాజయోగము మరియు గురుమంగళ యోగం ఏర్పడింది. సో మంచి శారీరక దారుఢ్యం ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఇవన్నీ ఆయనకి సరిపోయాయి. ఇది గురుమంగళ యోగం గురించి. నెక్స్ట్ వచ్చేసి గురు ఆదిత్య యోగము లేదా గురు సూర్య యోగము. గురుగ్రహము మరియు రవిగ్రహం కలిసి ఏదైనా భావనలో ఉంటే, గురుగ్రహము మరియు రవిగ్రహము కలిసి ఏదైనా భావనలో ఉంటే దాన్ని గురు ఆదిత్య యోగము అంటాం. ఈ యోగం ఉన్న వారికి చాలా బాగుంటుంది జీవితము, ధనవంతులుగా ఉంటారు. కానీ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే గురు రవులు కలిసి ఒక భావనలో ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు 11 లేదా 12 డిగ్రీల పైన ఉంటే ఈ యోగం సంపూర్ణ ఫలితాలు ఇస్తుంది. అంతకంటే దగ్గరగా ఉంటే అస్తంగత్వం చెందుతాడు గురుడు. రవికి 10 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నాడంటే అస్తంగత్వం చెందుతాడు. అందుకే ఈ యోగం చూసేటప్పుడు డిస్టెన్స్ ఖచ్చితంగా చూడాలి. గురుడికి రవికి మధ్య కనీసం 11 డిగ్రీలు అంతకంటే ఎక్కువ డిగ్రీల దూరం ఉంటే సంపూర్ణ ఫలితాలు పొందుతారు. ఈ యోగం ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు, ధనముకు లోటు లేకుండా ఉంటారు, అధికార స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వృత్తి ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో మంచి స్థాయిలో ఉంటారు. ఈ యోగం ఉన్నవారికి ఆధ్యాత్మిక చింతన చాలా బాగుంటుంది. ఎక్కడైతే గురుడు రవి కలిసి మంచి భావాలు ఉంటే 5లో కానీ 9లో కానీ 12లో కానీ ఉంటే ఆధ్యాత్మిక చింతన చాలా చాలా బాగుంటుంది. ఏ సప్తమానికి సంబంధం పడితే గురు రవి యొక్క కలయిక సప్తమానికి సంబంధం పడితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, కొద్దిగా డామినేట్ చేసే బిహేవియర్ ఉంటుంది. అంతేకాని పెద్ద పెద్ద సమస్యలు ఉండవు. కానీ ఏదైనా గురు ఆదిత్య యోగం ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు, ధనంకు లోటు లేకుండా ఉంటారు, అధికార స్థాయి ఉద్యోగాలు ఉంటారు, వ్యాపారాల్లో కూడా మంచి స్థానంలో ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దశమంలో కానీ 6వ భావంలో కానీ ఈ యోగం ఏర్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ యోగం దశమంలో కానీ 6లో కానీ ఏర్పడితే అవకాశం ఉంటుంది. కానీ అన్ని కాంబినేషన్స్ చూడాలి. ఆ తర్వాత వచ్చేటటువంటి యోగము గజకేసరి యోగం. ఇది చాలా మంది వినే ఉంటారు. గురుగ్రహం కనుక చంద్రుడి నుంచి కేంద్ర స్థానాల్లో ఉంటే, గురుడు చంద్రుడి నుంచి కేంద్ర స్థానాల్లో ఉంటే గజకేసరి యోగం ఏర్పడుతుంది. అంటే గురుడు చంద్రుడు పరస్పరం కేంద్రంలో ఉండాలి. గురుడు లగ్నంలో ఉండి చతుర్థంలో చంద్రుడు ఉన్నాడంటే అది గజకేసరి యోగం. గురుడు 4లో ఉండి 10th హౌస్లో చంద్రుడు ఉన్న గజకేసరి యోగం, 7th హౌస్లో చంద్రుడు ఉన్న గజకేసరి యోగం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, గురుడు నీచపట్టి ఏర్పడితే బలం తగ్గిపోతుంది, సంపూర్ణ ఫలితాలు ఉండవు. గురుడు నీచపట్టకూడదు, చంద్రుడు నీచపట్టకూడదు. గురుడు రవికి దగ్గరగా ఉండి గజకేసరి యోగం ఏర్పడితే కూడా దాని యొక్క సంపూర్ణ ఫలితాలు ఉండవు. మరి ఈ గజకేసరి యోగం చాలా మంది జాతకాల్లో చూస్తూ ఉంటాం కదా, అన్ని 100% రిజల్ట్స్ ఇస్తాయా అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయండి. గజకేసరి యోగం ఎప్పుడు ధనస్సు రాశిలో కానీ, మీనరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ లేదా వృషభ రాశిలో కానీ ఏర్పడాలి. అప్పుడు సంపూర్ణ ఫలితాలు పొందుతారు. గజకేసరి యోగము ధనస్సు, మీనం, కర్కాటకం, వృషభం ఈ రాశుల్లో ఏర్పడితే సంపూర్ణ ఫలితాలు పొందుతారు. ఈ యోగం ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, రికగ్నిషన్ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, అవార్డ్స్ వస్తాయి, ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తాయి, దైవభక్తి కలిగి ఉంటారు, దైవ చింతన కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు,
వృత్తి ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో మంచి పొజిషన్లో ఉంటారని చెప్పొచ్చు గజకేసరి యోగం ఉన్నటువంటి వారు. తర్వాత వచ్చేటటువంటి యోగం హంసయోగము. హంసయోగం అనేది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగము. గురుగ్రహం కనుక లగ్నం నుండి కేంద్ర స్థానాల్లో ఉండి అది ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ అయితే దాన్ని హంసయోగం అంటాం. మళ్ళీ ఒక్కసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. గురుగ్రహము లగ్నం నుండి కేంద్ర స్థానాలలో ఉండాలి. కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 ఉండి అవి స్వక్షేత్రాలు లేదా ఉచ్చక్షేత్రం అవ్వాలంటే ధనస్సు, మీనము, కర్కాటకం అక్కడ ఉంటే మాత్రము హంసయోగం సంపూర్ణంగా ఏర్పడింది అని చెప్పచ్చు. ఈ హంసయోగం ఉన్నవారికి గురు మహాదశ చాలా చాలా బాగా యోగిస్తుంది. ఈ హంసయోగం ఉన్నవారు ధనవంతులుగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, సేవాభావం కలిగి ఉంటారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగిన వారుగా ఉంటారు హంసయోగం ఉన్నటువంటి వారు. ఈ యోగము మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా ఉంది. ఆయనకి కెరీర్ స్టార్టింగ్లోని గురు మహాదశ రావడం వలన మంచి పొజిషన్లో వెళ్ళారు. ఈయనకి 2 పంచమహాపురుష యోగాలు ఉంటాయి. హంసయోగం అనేది ఒక పంచమహాపురుష యోగం, ఇంకొక పంచమహాపురుష యోగం శశయోగం. ఈ 2 పంచమహాపురుష యోగాలు చిరంజీవి గారి జాతకంలో ఉండడం వలన ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన గురు మహాదశ స్టార్ట్ అవగానే కెరీర్లో స్టార్ట్ అయ్యారు. ఆయనకి 1983లో మంచి హిట్ వచ్చింది. తర్వాత శని మహాదశలో శశయోగం ఉండడం వలన అందులో కూడా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పొచ్చు. దీని గురించి ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక యోగం ఏంటంటే గురుధన యోగము. గురుధన యోగం అంటే గురుడు ధనాధిపతితో కలిసి అంటే ద్వితీయాధిపతితో కలిసి ఉంటే ఇది గురుధన యోగంగా చెప్తాం. గురుడు ధనాధిపతి లేదా ద్వితీయాధిపతి కలిసి ఉంటే దీన్ని గురు ధనాధిపతి యోగము అంటాం. లేదా గురుడు లాభాధిపతితో కలిసి ఉన్న ఇది గురుధన యోగం అంటాం. ఇది ఎక్కువగా 2, 11 స్థానాల్లో మాత్రమే ఉండాలి. ఇది 2, 11 స్థానాల్లో ఉంటే మాత్రమే ఈ యోగం సంపూర్ణంగా యోగిస్తుంది. గురుడు ధనాధిపతి లేదా ద్వితీయాధిపతి, గురుడు లాభాధిపతి కలిసి 2, 11 లేదా 5లో వరకు ఉండొచ్చు, 5లో కూడా ఉండొచ్చు. అప్పుడు సంపూర్ణ గురుధన యోగం ఉంది అని చెప్పచ్చు. కొంతమంది అడుగుతుంటారు, నాకు ద్వితీయాధిపతి గురుడు ఒకటే అయ్యారండి, అలాంటప్పుడు ఇంకేం చేయలేము, లాభాధిపతితో కలిసిందేమో చూడాలి. ఈ యోగాలు ఏవైనా సరే నేను చెప్పినటువంటి గురుమంగళ యోగము, గురు ఆదిత్య యోగము, హంసయోగము, గజకేసరి యోగము, గురుధన యోగం ఇలాంటివి అనుభవించాలి సంపూర్ణంగా అంటే గురు మహాదశ కానీ, కుజ మహాదశ కానీ, రవి మహాదశ కానీ, లేదంటే ద్వితీయాధిపతి లాభాధిపతి దశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు వాటి యొక్క ఫలితాలను సంపూర్ణంగా అనుభవిస్తాము. ధనమునకు లోటు ఉండదు. ఎవరికైతే ఈ దశలు ఈ యోగాలు ఏవైతే చెప్పానో గురుమంగళ యోగం, గురు ఆదిత్య యోగము, హంసయోగం, గజకేసరి యోగం, గురుధన యోగం ఇలాంటి యోగాలు మీ జాతకంలో ఉన్నాయి అంటే ఆ ప్రత్యేకించి ఆ దశలలో ధనముకు లోటు లేకుండా ఉంటుంది. ఓవరాల్గా లైఫ్లో చూసుకుంటే కూడా కొంతవరకు మిగతా కాంబినేషన్స్ బట్ కూడా చూడాలి. ఇన్ జనరల్గా చెప్తే ధనమునకు లోటు లేకుండా ఉంటారు, ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎప్పుడు గురుడు చాలా బాగుంటాయి, గురుడు నీచపట్టిన అస్తంగత్వం చెందిన నవాంశలో కూడా పాడైపోయినా కూడా ఈ యోగం సంపూర్ణ ఫలితాలు ఇవ్వదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.